హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాన్విస్ కిచెన్. ముందుగా మన ఛానల్లో కొత్తగా వచ్చిన వారు అయితే ఇలాంటి టేస్టీ మరియు సింపుల్ రెసిపీల కోసం వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పిజ్జా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఇష్టం. కానీ ప్రతిసారి బయట నుండి ఆర్డర్ చేయడం కంటే ఇంట్లోనే సులభంగా చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అందుకే ఈరోజు చాలా తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా తయారయ్యే రోటీ పిజ్జా రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీకి ప్రత్యేకంగా పిజ్జా బేస్ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే చపాతీ పిండితోనే క్రిస్పీగా చీజ్తో నిండిన పిజ్జాను తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా, పిల్లల టిఫిన్ బాక్స్కి లేదా ఏ సమయంలోనైనా వెంటనే చేసుకునే అద్భుతమైన రెసిపీ ఇది. అలాగే ఈ రెసిపీలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. బయట దొరికే పిజ్జా లాంటి టేస్టే ఇంట్లో కూడా దొరుకుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రోటీ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాము. వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ చపాతీ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఈ సాల్ట్ అన్నది పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తగా పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలి. పిండి బాగా కలిపిన తర్వాత దానిపై 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెను వేసి మరోసారి బాగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల రోటీ చాలా సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా పిండిని చిన్న ఉండలా చేసుకొని తీసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ చపాతీలా రౌండ్ షేపులో చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోటీ మధ్యలో ఒక చీజ్ స్లైస్ను పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు రోటీని ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా రౌండ్ షేప్లా చేసుకోవాలి. చాలా మందంగా కాకుండా చాలా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఫోర్కుతో చపాతీపై అక్కడక్కడ చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి వేడి అయ్యాక చేసుకున్న రోటీని ప్యాన్ పై వేసుకోవాలి. రోటీ ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఈ స్టేజ్లో రోటీ పూర్తిగా కాలిపోకూడదు, ఎందుకంటే ఇంకా టాపింగ్స్ వేసి మళ్ళీ కుక్ చేయాలి. ఇప్పుడు చపాతీ పైన పిజ్జా సాస్ని రాసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే టమాటా సాస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ పిజ్జా సాస్ వాడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సాస్ను రోటీ మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. రోటీ పైన ఇప్పుడు మొజరెల్లా చీజ్ను ఈవెన్గా చల్లుకోవాలి. మొజరెల్లా చీజ్ లేకపోతే చీజ్ స్లైస్లను కూడా యూజ్ చేసుకోవచ్చు. మొజరెల్లా చీజ్ వల్ల పిజ్జాకు మంచి స్ట్రక్చర్ మరియు టేస్ట్ వస్తుంది. చీజ్ ఎక్కువగా ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ముందుగా చిన్న చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి. లాస్ట్గా టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే స్వీట్ కార్న్, పన్నీర్, మష్రూమ్ లేదా ఇతర వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే వాటితోనే ఈ రోటీ పిజ్జాను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి వేడి అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్కు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుండి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
మూత తీసి చూసినప్పుడు చీజ్ బాగా కరిగి ఉండాలి. అలాగే వెజిటేబుల్స్ కూడా కొద్దిగా సాఫ్ట్ అయి ఉండాలి. ఈ స్టేజిలో రోటీ కింద భాగం కూడా క్రిస్పీగా తయారవుతుంది. అప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ నుండి చాలా జాగ్రత్తగా రోటీ పిజ్జాను తీసుకోవాలి. పిజ్జా పైన చిల్లీ ఫ్లేక్స్లను చల్లుకోవాలి. మీ దగ్గర ఓరిగానో ఉంటే ఓరిగానోను కూడా చల్లుకోండి. ఇవి పిజ్జాకు మంచి ఫ్లేవర్ను ఇస్తాయి. చిల్లీ ఫ్లేక్స్ల వల్ల కొద్దిగా స్పైసీ టేస్ట్ కూడా వస్తుంది. కట్ చేసే ముందు 1 నిమిషం అలాగే ఉంచితే చీజ్ బాగా సెట్ అవుతుంది. తర్వాత పిజ్జా కట్టర్తో లేదా నైఫ్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో మన హోమ్ మేడ్ రోటీ పిజ్జా రెడీ అయ్యింది. పిజ్జా బేస్ లేకుండా, ఓవెన్ అవసరం లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం శాన్విస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.